అప్పుడు తమతో పొత్తుకి సచ్చినట్టు వస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటే జగన్కి టర్న్ అయింది కాబట్టి జగన్ నుంచి కొంత ఓట్లు చీలిస్తే అప్పుడు రేపు పొద్దున్న జగన్ ఇప్పుడు 5 ఓట్లు తగ్గినాయి అనుకోండి, 10% ఓట్లు తగ్గినాయి అనుకోండి, 10% ఓట్లు తగ్గితే కనుక అప్పుడు రేపు పొద్దున్న తన అధికారంలోకి రాలేకపోతే నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే సచ్చినట్టు తమ మద్దతుతోనే రావాల్సి, అంటే తమతో కలిసి పోటీ చేయాల్సి వస్తుంది. లైక్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతోనే శరద్ పవార్ వెళ్తున్నాడు. ఆ టైప్లోకి జగన్ని తీసుకురావాలి. ఎందుకంటే బెంగాల్లో అయితే వాళ్ళ వల్ల కావట్లా, ఉత్తరప్రదేశ్లో వాళ్ళ వల్ల కావట్లా, కాబట్టి మహారాష్ట్రలో వాళ్ళ వల్ల అవుతుంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి శరద్ పవార్ ఇండివిజువల్గా ఎదుగుతూ ఒక స్టేజ్ దగ్గరకు వచ్చాక కాంగ్రెస్ దెబ్బలు తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు అందుకని కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ సర్కారే వస్తుంది కానీ విడిగా లేదు. పెద్ద రకం శరద్ పవార్కి ఇచ్చారు స్టేట్లో, కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఆ శరద్ పవార్ మద్దతు ఇస్తున్నాడు. ఇక్కడ జగన్ ఎదుగుండాలి, తమకి ఒదిగుండాలి. గతంలో వదగలేదు కాబట్టి తీసుకెళ్లి జైల్లో వేసి చూపించారు. తన కుటుంబంలో ఉన్న వ్యక్తులనే బయటకు తీసుకొచ్చి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికో వైసీపీని టార్గెట్ చేయడానికి వీలవుతుంది అని కాంగ్రెస్ కుట్రలు పన్నట్లేదా అప్పటి నుంచి ఇప్పటి వరకు? అది కుట్ర ఎందుకు అవుతుంది అంటున్నా, అవుతుంది, వ్యూహమే అవుతుంది. అంటే రాజకీయ ఎత్తుగడ. ఇప్పుడు సరైన ప్రత్యర్థి ఎవరు, సరైన సమఉజ్జి ఎవరు అని చూస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఇప్పుడు రావణాసురుడిది తన చావుకి లెక్క ఎవరు చెప్పారు? తనకున్నటువంటి సూక్ష్మం, తను చంపడానికి ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటిది ఏంటి, ఎన్నిసార్లు తలకాయలు నరికినా మళ్ళీ మళ్ళీ తలకాయలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అతనిలో ఉన్న శక్తి అది దేవుడి దగ్గర తీసుకున్న వరం. కానీ అతని ప్రాణం ఎక్కడ ఉంది? నాభిలో ఉంది. అక్కడ దానికి కొట్టాలి అని ఎవరు చెప్పారు? విభీషణుడు చెప్తే తెలుస్తుంది. అంటే ఇంటి గుట్టు, అందుకే కదా ఇంటి గుట్టు చేటు చేసావు కదరా అనేది. అట్లాంటి ఇంటి గుట్టు ఎవరికి ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొట్టగలిగిన సామర్థ్యం చంద్రబాబు వల్లే కావట్లే. చంద్రబాబు వల్ల కాక పవన్ కళ్యాణ్ ఎంట పెట్టుకు తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరి వల్ల కాక భారతీయ జనతా పార్టీని బతిలాడుకుంటున్నారు. అలాంటి స్థితి